మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాగా భారీ హైప్ క్రియేట్ చేసిన ఖైదీ నెంబర్ 150వ చిత్రము ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరు హీరోగా తెరకెక్కినటువంటి ఈ సినిమా పైన ఆయన అభిమానులు భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకులు కూడా సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తిరుపతి నగరంలో. ఇక్కడ ఉన్నారు సార్, ఎట్లా ఉంది సినిమా? మీరు సినిమా చూసారు, ఎట్లా? సినిమా బాగుంది సార్. ఇప్పుడున్న విలేజ్లో కల్చర్కి ఈ సినిమా రైతుల గురించి తీసి బాగా జనానికి మెప్పించేట్టుగా, ఈ కాలంలో కూడా రైతుల ఆత్మహత్యల గురించి ఇచ్చి అన్ని బాగా రైతుల గురించి చూపించి బాగా మెప్పించినాడు చిరంజీవి. అంతేకాకుండా డ్యాన్స్ కూడా ఈ వయసులో డ్యాన్స్ వేసి మెప్పించడం అంటే చాలా గొప్పది. చెప్పండి, ఇప్పుడు సుమారుగా 10 సంవత్సరాల తర్వాత చిరు నటించాడు అంటే 10 ఏళ్ల తర్వాతకి ఇప్పటికి ఎట్లా కనిపిస్తూ ఉన్నాడు? సేమ్ అలానే ఉన్నాడు, ఇంకా 20 years బ్యాక్ నడిచినట్టున్నది. చాలా బాగా తీశారు. మీరు చెప్పండి, అసలు సినిమా ఎట్లా ఉంది? మీరు సినిమా చూసాను, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? ఎట్లా ఉంది? చూడబోతాను, ఇంకా చూడలేదు సార్. ఇంకా అంటే సినిమా చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు సినిమా బాగా ఉంది. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది? సూపర్గా ఉంది సార్, సినిమా హైలైట్. బాగుంది సార్, చూసేసా వస్తాను అప్పుడే. సినిమా బాగుంది సార్. మొత్తం మీద ఇక్కడ తిరుపతి నగరంలో చిరంజీవి అభిమానులు కోలాహలం నెలకొంది థియేటర్ల ముందర. ఇప్పటికే సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో చిరంజీవి ఇప్పటికే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండి తెరపైన మెరిసినటువంటి పరిస్థితి. అయితే 10 సంవత్సరాల తర్వాత ఈ 10 సంవత్సరాలలో రాజకీయంగా కనిపించినటువంటి చిరంజీవి ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో సినిమాలో కనిపించినాడని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఎట్లా ఉంది చిరంజీవి సినిమా? ఎట్లా అనిపిస్తుంది? సినిమా బాగుంది, హైలైట్. 30 సంవత్సరాలుగా చిరంజీవి గారు ఎలా ఉన్నారో ఈ సినిమాలో కూడా అలాగే ఉన్నారు. మంచి గ్లామర్గా ఉన్నారు చిరంజీవి గారు. సూపర్గా ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, సాంగ్స్లో డ్యాన్స్ కానీ అన్ని రకాలుగా చిరంజీవి గారు మెప్పించారు సినిమాలో. అంటే కథ ఎట్లా ఉంది? కథ రైతాంగం సంబంధించిన నేపథ్యంలో ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఒక స్టోరీ అంటే కంటెంట్ చిన్నదైనా కూడా చిరంజీవి గారు చేయడం వల్ల అది పెద్ద సినిమా అంతే. అంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి మళ్ళీ వెండి తెరపైన నటించినటువంటి నేపథ్యంలో అంటే మొత్తం ఓవరాల్గా ఫ్యాన్స్ని ఏ విధంగా ఆకట్టుకున్నాడు? ఫ్యాన్స్ని అన్ని రకాలుగా, అంటే ఒకటి లేదని చెప్పకూడదు, అన్ని రకాలుగా ఉండా సంక్షిప్త విందు భోజనం ఖచ్చితంగా ఉంది సినిమాలో. అయితే మీరు సినిమా చూసారా, ఎట్లా అనిపిస్తుంది సినిమా చూస్తాను? వెయిటింగ్ అండి, సినిమా కోసం వెయిటింగ్ చేస్తాను. సినిమా చూడాల్సి మళ్ళీ ఆటోమేటిక్గా టాక్ ట్రైలర్ అన్ని తెలిసిపోయింది. ఆల్మోస్ట్ సినిమా ఒక మంచి కాంబినేషను ప్లస్ సినిమాలో ఒక మీనింగ్ ఉంది. మెయిన్ ఇప్పుడు సమాజం జరిగే విధానం గురించి ఒక మీనింగ్ బట్టి సినిమా హైలైట్గా ఉంటుంది. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. జై మెగాస్టార్. మొత్తం మీద చూస్తే ఫ్యాన్స్ బయటకు వస్తున్నారు. మొత్తం మీద తిరుపతి నగరంలో ఉన్నటువంటి థియేటర్ల ముందు సందడి నెలకొంది. ఎట్లా ఉంది బ్రదర్? బాగుంది, చాలా బాగుంది. చాలా మీరు చెప్పండి, ఎట్లా ఉంది సినిమా? ఎట్లా ఉంది కథ? ఎట్లా ఉంది? బాజ్ ఈజ్ బ్యాక్. మొత్తం మీద చూస్తే ఇక్కడ ఉన్నటువంటి చిరు అభిమానుల్లో సందడి నెలకొంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి వెండి తెరపైన నటించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కథాంశం మొత్తం కూడా ఓవరాల్గా మొత్తం సినిమా అంతా కూడా అన్ని రకాల వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే తిరుపతి నగరంలో ఉన్నటువంటి అన్ని థియేటర్ల ముందు కూడా చిరంజీవి అభిమానుల కోలాహలం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓవర్ టు స్టూడియో. For more updates, please subscribe 99 TV Telugu.